భక్తుల చేత పూజించబడేది, ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది. ఇక ఇది లేకపోతే మనిషే కాదు. అంత గొప్ప అంశం ఏదైనా ఉంది అంటే, గొప్ప విషయం ఏదైనా ఉందంటే, గొప్ప సంపద ఏదైనా ఉందంటే అది చదువు. అందుకే చదువు రాని వాడు వింత పశువు అంటారు, ఒక నానుడి అది. అంత ముఖ్యమైన చదువు ఈ రోజున ఎంతమందికి అందుతుంది అనేది ఒక ప్రశ్న ఆ పద్యం తర్వాత లేవనెత్తుంది. రెండవది, పిల్లలకి కనుక మనం అవకాశాలు కల్పిస్తే, పిల్లలకి మనం చదివిస్తే ఏ స్థాయికి వెళ్ళగలుగుతారంటానికి ఈ పద్యం చదవమని 10 నిమిషాలు పద్యం చూసుకొని ఒక బ్రహ్మాండంగా ఒక పద్యం చదువుతుంది. ఎవరికైనా ఒక అవకాశాలు కల్పిస్తే ఎంత ఎత్తుకైనా ఎదగలుగుతారు. నా ఉదాహరణే తీసుకుంటే, ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం. ఒక మారుమూల గ్రామంలో, వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో 5వ తరగతి వరకు ఒక ప్రభుత్వ పాఠశాల. తరువాత తెలంగాణ ముద్దుబిడ్డ, దేశానికి గర్వించదగ్గ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ విద్యార్థుల కోసం, గ్రామంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకి మంచి చదువు అందాలని ఏదైతే విశ్వవిద్యాలయాలు, ఏదైతే స్కూల్స్ స్టార్ట్ చేశారో, జవహర్ నవోదయ విద్యాలయ పేరుతోటి, అందులో నేను వరంగల్లో మొదటి బ్యాచ్ స్టూడెంట్. ఆ తర్వాత నల్సార్ విశ్వవిద్యాలయం, దేశం గర్వించదగ్గ ఒక లా స్కూలు, ప్రపంచంలో ఒక గుర్తింపు పొందిన లా విశ్వవిద్యాలయము తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది. అక్కడ నేను నా లా విద్య అభ్యసించిన. ఈ 3 చోట్ల నాకు ఏదైతే చదువుకునే అవకాశం దొరికిందో, అది నా ఊళ్ళో ఉన్న స్కూల్లో కావచ్చు, ఆ తర్వాత నవోదయ విద్యాలయాలు కావచ్చు, ఆ తర్వాత నాల్సార్ విశ్వవిద్యాలయంలో కావచ్చు, ఈ రోజున ఈ మాత్రమన్నా మీ ముందు మాట్లాడగలుగుతున్నామంటే, 10 మందికి పనికొచ్చే పనులు చేయగలుగుతున్నామంటే చదువే కారణం, ఇంకేది కాదు. ఆస్తిపాస్తులు కానీ, వెనకాల ఉన్నవాళ్ళు కానీ, ఇంకేది కాదు. కేవలం చదువు ఈ రోజున మనిషిని ఈ స్థాయిలో ఉంచింది. మీ కళ్ళ ముందు ఒక ఉదాహరణ కనపడుతున్నా.